దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మోడీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు తీసివేయడం ఖాయమన్నారు. బీజేపీ ప్రభుత్వం కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని పొన్నం తెలిపారు. 2 దశల పోలింగ్ తర్వాత బీజేపీకి మెజారిటీ సీట్లు రావని సర్వేలు రావడంతో కొత్త కుట్రలకు తెరలేపారని విమర్శించారు. రిజర్వేషన్ల కొరకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యం కావాలని పొన్నం పిలుపునిచ్చారు. భారతదేశాన్ని చేస్తామనే మాట చెప్తూ అనేక సందర్భాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు మండల కమిషన్ దేశంలో బలైన వర్గాలకు న్యాయం చేయాలని, బలైన వర్గాలకు విద్య, సామాజిక రాజకీయంగా అవకాశాలు కలగాలని మండల కమిషన్ తెస్తే జీర్ణించుకోలేక దేశవ్యాప్తంగా కమండల యాత్ర పేరు మీద ఆందోళనను కలిగించి దేశంలో ఒక అలజడిని సృష్టించి రిజర్వేషన్లను ఆపాలని కుట్ర చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరగాలని, 2010లో జరిగిన కులగణన సర్వే నివేదికలు బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పరంగా అనేక సందర్భాలు అడుగుతుంటే సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కుల గణనకు సంబంధించినటువంటి సర్వేకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా దేశంలో 30 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ సాధించి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడేమో 400 సీట్లకు మమ్మల్ని గెలిపేయమని అడుగుతా ఉంది. ఇది అర్థం చేసుకోలేనంత అవివేకులుగా ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు 400 సీట్లు కావాలని అడిగిండో, ఈ 400 సీట్లు రేపు పొద్దున దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తివేయడానికే అనే ఒక విశ్వాసం, అటువంటి ఒక అనుమానం మాకు కలిగింది. రిజర్వేషన్లు లేని భారతదేశాన్ని చేస్తామనే